గురుగారు మరి క్రోధి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి గురుజీ? వృశ్చిక రాశి విశాఖ నక్షత్రము 4వ పాదం, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు కలిసి వృశ్చిక రాశి. ఆదాయము 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అగౌరవము 5. వృశ్చిక రాశి వాళ్లకు ఈ సంవత్సరం మహాద్భుతముగా ఉన్నది. ఎందుకు మహాద్భుతముగా ఉందంటున్నాను అంటే, వృశ్చిక లగ్నానికి వృశ్చిక రాశికి కూడా కుజుడే అధిపతి. ఆ కుజుడే ఈ సంవత్సరము రాజు అయినాడు. కాబట్టి ఇప్పుడు రాశ్యాధిపతి లగ్నాధిపతి ఎప్పుడైతే రాజు అయినాడో మనము అనుకున్న ఆశయాలకు ఖచ్చితముగా అనుకున్నట్టుగా నెరవేర్చుకోగలిగినటువంటి ఇది వచ్చింది సమయం అనే దాని అర్థం. ఆరోగ్యము బాగుంటుంది ముఖ్యంగా మొదట. అలాగే అభీష్ట సిద్ధి, ఏదైతే కోరికలు మనం అభీష్టం ఉంటుందో, లోపల కోరికలు ఉంటాయో అవన్నీ సిద్ధిస్తాయి గాక ఈ సంవత్సరము. మీకు ఏ కోరిక ఉండినా సహజంగా వృశ్చిక రాశి వాళ్లకు ఏమిటి అంటే, ఒకరి అజమాయిషి నచ్చదు. కొంచెం మంచి మంచి గుడ్డలు వేసుకోవాలి, బ్రాండెడ్ దుస్తులు ధరించాలి. ఒక బ్యాగ్ వేసుకున్నా కూడా ఆడవాళ్ళు, ఒక స్త్రీలు ఒక చెప్పులు వేసుకున్నా ఇంకొకరు వేసుకోకూడదు, ఎవరి దగ్గర లేనివి వాడాలి అనేటువంటి ఈ తపన ఉంటుంది. అంటే మనల్ని చూసి ఇంకొకరు ఎక్కడా అని అడగాలి అని ఈ ఉత్సుకత ఉంటుందన్నమాట. ఈ డ్రెస్ ఎక్కడా, ఇది ఎక్కడ కొన్నావు, అది ఎక్కడ కొన్నావు అని అడగాలి. అట్లా బ్రాండ్ది తీసుకోవాలి, ఏదంటే అది వాడకూడదు. మనల్ని చూసి నలుగురు పాటించాలి కానీ మనం ఇంకొకరిని చూసి పాటించకూడదు అనేటువంటి తత్వము, ఇట్లాంటివన్నీ ఉంటాయి వృశ్చిక రాశి వాళ్లకు. అందుకని మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి గాక. పశులాభం, ఒకవేళ రైతులు గనక ఈ రాశి వాళ్ళు ఉన్నారు అంటే వీళ్లకు పశువుల వలన లాభం ఉంటుంది. అలాగే ఉద్యోగములో ఉన్నతి, ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు పదవి ఉన్నతత్వం ఏర్పడుతుంది గాక. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళి తీరుతారు. ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళ సంస్థ నుండి విదేశాలకు పంపించాల్సి వస్తే వెళ్ళేదానికి కూడా వెళ్తారు కూడా. ఆభరణాలు కొనుగోలు చేస్తారు, బంగారం కొంటారు ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం. ఎంతన్నా విరగని మీరు దండిగా ఉంటుంది ఈ రాశి వాళ్ళ దగ్గర, కొంటారు. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు. కొత్త వారి పరిచయాలు ఏర్పడతాయి, తద్వారా మీకు మేలు జరుగుతుంది గాక. సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేస్తారు. సుగంధ ద్రవ్యాలు అంటే సెంటు, ఈ అతర పర్ఫ్యూమ్స్, ఇంకేవో వాళ్ళకు అనుకూలమైనటువంటివన్నీ కావాల్సినవన్నీ. వాహన యోగం అనేటువంటిది ఉన్నది, కొత్త వాహనాలు కొంటారు. భూలాభాలు, భూముల వలన మంచి లాభాలు రావటము, లేదా ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పెద్దల యొక్క ఆస్తి రావటము, కలిసి రావటం, ఇలాంటివన్నీ కూడా నిర్ణయాలు జరుగుతాయి. ఇల్లు కొనడం జరుగుతుంది. కోర్టు వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి, మీకు అనుకూలంగానే వస్తాయి గాక. తెలివితేటలతో ఈ సంవత్సరము వీళ్ళు మహాద్భుతాలు సృష్టిస్తారు. కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి వీళ్లకు, మంచి మాటగారితనం ఉంటుంది, సూక్ష్మగ్రాహ్యత ఉంటుంది. చూడంగానే దాన్ని అబ్జర్వ్ చేసేటు, ఏ విషయాన్నైనా ఇలా చూడంగానే గ్రహించేటువంటి శక్తి ఉంటుంది, గ్రాహ్యత ఎక్కువ వీళ్ళకి. ఈ రాశి వాళ్లకు మొండితనం కూడా ఉంటుంది. కోపం వస్తే తగ్గదు, ఒక పట్టాన తగ్గదు. కొంచెం శాంతపరచుకోవడానికి కొంత సమయం అనేది పడుతుంది గాక. సరే, విద్యార్థులకు చాలా మంచి యోగకాలం, చాలా బాగుంటుంది. సినిమా వాళ్లకు మాత్రం చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి పాపం వాళ్లకు, ఈ రాశి వాళ్లకు. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు పదవీ యోగం అనేటువంటిది ఉన్నది కనుక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకుంటే మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.